ఫ్రెండ్స్, రీసెంట్గా ఈ కొత్త సంవత్సరంలో లైట్ వెయిట్ బ్రిక్స్తో కాంపౌండ్ వాల్ నిర్మించాము. లైట్ వెయిట్ బ్రిక్స్తో మనం కట్టుబడి కట్టి కాంపౌండ్ వాల్ నిర్మించుకుంటే ఎంత ఖర్చు అవుతుంది, ఏ మెటల్ పడుతున్నాయి, రెడ్ బ్రిక్స్తో కట్టుబడి కట్టి కాంపౌండ్ వాల్ నిర్మించుకుంటే ఎంత ఖర్చు అవుతుంది, ఏ మెటల్ పడుతున్నాయి, పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. మనం వర్క్ చేసిన మట్టుకే మీకు వీడియోస్ రూపంలో చూపించడం జరుగుతుంది. వాటి బడ్జెట్, మెటీరియల్ ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, అయితే ఈ కాంపౌండ్ వాల్ నిర్మించే ముందు మార్కింగ్ చేసి బోర్లు వేసి బొట్టలు కట్టి బీమ్ వేస్తున్నాము. లైట్ వెయిట్ బ్లాక్స్ ఎన్ని పడుతున్నాయి, రెడ్ బ్రిక్స్ అయితే మనకి ఎన్ని పడుతున్నాయి, ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టోటల్ కాంపౌండ్ వాల్ పొడవు వచ్చేసి 120 అడుగులు వస్తుంది. ఒక పక్క 40 అడుగులు, ఒక పక్క 40 అడుగులు, రెండు పక్కల మనకి 20 అడుగులు 20 అడుగులు చెప్పిన వస్తుంది. టోటల్గా 120 అడుగులు అయితే వస్తుంది. మనం ఒక 40 అడుగులకి ఎంత ఖర్చు అవుతుందో క్లియర్గా మనం చూసిన తర్వాత టోటల్గా కాంపౌండ్ వాల్ నిర్మించుకుంటే ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, మేము చేసే వర్క్ మొత్తం కూడా మీకు క్లియర్గా చూపిస్తాము. బేస్మెంట్ వరకు రెడ్ బ్రిక్స్తో కట్టుబడి కట్టి పైన లైట్ వెయిట్ బ్లాక్స్తో 4 ఇంచ్ వాల్స్ అయితే కట్టాము. ఒకవేళ మీరు టోటల్గా లైట్ వెయిట్ బ్రిక్స్తో కూడా కట్టుబడి అయితే కట్టుకోవచ్చు, పునాది దగ్గర నుంచి పై వరకు. ముందు మనం రెడ్ బ్రిక్స్తో కట్టుబడి కట్టితే ఎంత ఖర్చు అవుతుంది, ఏ మెటీరియల్ పడుతుంది అనేది చూద్దాము. ఈ కాంపౌండ్ వాల్ పొడవు వచ్చేసి వన్ సైడ్ చూద్దాము. 40 అడుగులు లెక్క మనం చూస్తే కనుక బేస్మెంట్ హైటు 2.5 ఫీటు. బేస్మెంట్ నుంచి 4 ఇంచ్ వాల్ కడుతున్నాం కదా, ఆ హైట్ వచ్చేసి 4.5 ఫీట్ తీసుకుంటున్నాము. దక్షిణ వాలు, పడమర వాలు 5 ఫీట్ల వరకు మనకి సరిపోతుంది, 5 ఫీట్స్ వరకు సరిపోతుంది. తూర్పు వాలు, ఉత్తరం వాలు 4.5 ఫీటు హైట్ సరిపోతుంది. అంతకుమించి మనం హైట్ వేసుకున్నా కానీ లోపలికి వెలుతురు రాదు, ఎయిర్ కూడా లోపలికి అయితే రాదు. ఇంకా హౌస్ అయితే మూసివేసినట్టయితే ఉంటుంది. 5 ఫీట్స్ నుంచి 4.5 ఫీట్ వరకు మాత్రమే కాంపౌండ్ వాల్ హైట్ నిర్మించుకోవడం అయితే మంచిది. స్టార్టింగ్ మనం రెడ్ బ్రిక్స్తో కాంపౌండ్ వాల్ నిర్మించుకుంటే మెటీరియల్ ఎంత పడుతుంది, ఎంత ఖర్చు అవుతుంది చూద్దాము. 2.5 ఫీటు బేస్మెంట్ హైట్ వేసుకోవాలంటే కనుక బ్రిక్స్ వచ్చేసి 1600 బ్రిక్స్ వరకు పడుతున్నాయి. కాస్ట్ వచ్చేసి సింగిల్ బ్రిక్ కాస్ట్ ప్రజెంట్ 6 రూపీస్ నుంచి 7 రూపీస్ వరకు అయితే ఉంది. టోటల్గా 11,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఈ ప్రైసెస్లో కొంచెం డిఫరెన్స్ ఉంటాయి, 1 or 2,000 కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఏరియాని బట్టి వీటి ప్రైసెస్ అయితే మారొచ్చండి. ఇంకా నెక్స్ట్ సిమెంట్ వచ్చేసి ప్లాస్టింగ్తో 18 నుంచి 20 బస్తాల వరకు పడుతుంది. 8,400 రూపాయల వరకు ప్రైస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ప్రజెంట్ సిమెంట్ కూడా మనకి తక్కువ ప్రైస్కి వస్తుంది. నెక్స్ట్ వీటికి ఐరన్ 10 mm యూజ్ చేస్తాము. భీములకి, బోర్స్కి, వీటన్నిటికి కలిపి 10 mm యూజ్ చేస్తాము. ఇంకా 6 mm రాడ్స్ కూడా యూజ్ చేస్తాము. టోటల్గా 9 నుంచి 10,000 రూపాయల వరకు ఐరన్కి ఖర్చు అవుతుంది. 40 ఫీట్ల వరకు మాత్రమే చూస్తున్నాము. వీటిని మనం త్రిబుల్ చేసుకోవాలి. టోటల్గా చివరిలో బడ్జెట్ చెప్తాను, కాంపౌండ్ వాల్కి ఎంత ఖర్చు అవుతుంది అనేది. ఇసుక వచ్చేసి 2 యూనిట్లు పడుతుంది. రెడ్ బ్రిక్స్తో మనం బేస్మెంట్ వేసి ఈ 40 అడుగుల కాంపౌండ్ వాల్ నిర్మించాలంటే టాప్లో 4 ఇంచ్ కట్టుబడి కట్టి పిల్లర్స్ ఇవన్నీ వేస్తాం కాబట్టి ఒక 2 యూనిట్ల వరకు ఇసుక పడుతుంది. 8,000 రూపాయల వరకు ప్రజెంట్ ఖర్చు అయితే అవుతుంది ఇసుకకి. నెక్స్ట్ గ్రావెల్ హాఫ్ యూనిట్ పడుతుంది. హాఫ్ యూనిట్ 3,500 రూపాయల వరకు తీసుకుంటారు. నెక్స్ట్ వర్కర్స్ సంబంధించి టోటల్గా ఒక 40,000 రూపాయల నుంచి 42,000 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. టోటల్గా 2.5 ఫీట్ హైటు, 4.5 ఫీటు కాంపౌండ్ వాల్ హైటు, రెండు కలుపుకొని మనకి 8 ఫీట్ వరకు వస్తుంది. పొడవు వచ్చేసి 40 అడుగులు.
టోటల్గా 40,000 రూపాయల నుంచి 42,000 రూపాయల వరకు తీసుకోవడం అయితే జరుగుతుంది. ఈ వర్కర్స్ కాస్ట్ అయితే కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుందండి, ఏరియాని బట్టి మారచ్చు. ఒక చోట ఒక విధంగా అయితే ఉండదు. వర్కర్స్ సంబంధించి ఒక చోట 900 ఉండొచ్చు, ఒక ఏరియాలో 1000 రూపాయలు ఉండొచ్చు, ఒక్కొక్క ఏరియాలో 1200 నుంచి 1300 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. వర్కర్స్ కాస్ట్లో మాత్రం డిఫరెన్స్ అయితే ఉంటాయండి. టోటల్గా మెటల్కి వచ్చేసి ఈ 40 అడుగులకి కూడా మనకి సుమారుగా 40,000 రూపాయల నుంచి 42,000 రూపాయల వరకు మెటల్ కూడా ఖర్చు అవుతుంది. ఇంకొక 2,000 3,000 పెరగవచ్చు, తగ్గొచ్చు కూడా. 40,000 రూపాయల నుంచి 45,000 రూపాయల వరకు మెటల్కి ఖర్చు వేసుకోవచ్చు. సేమ్ వర్కర్స్ కూడా సేమ్ ఇంచుమించులో సేమ్ ప్రైస్ అయితే అవుతుంది నిర్మించడానికి. టోటల్గా 80 నుంచి 85,000 రూపాయల వరకు ఖర్చు అవుతుందండి. ఒక పక్కన కాంపౌండ్ వాల్ నిర్మించడానికి 40 అడుగుల పొడవు, 8 అడుగుల హైటు నిర్మించడానికి ఈ ఫ్రెష్ అయితే అవుతుంది. రెడ్ బ్రిక్స్తో మనం కట్టుబడి కట్టుకుంటే కనుక, నెక్స్ట్ సేమ్ కాంపౌండ్ వాల్ లైట్ వెయిట్ బ్రిక్స్తో కట్టుబడి కడితే ఎంత ఖర్చు అవుతుందో చూద్దాము. పొడవు 40 అడుగులు, హైటు సేమ్ 2.5 ఫీటు బేస్మెంటు, 4.5 ఫీటు హైటు కాంపౌండ్ వాల్ హైటు, 4 ఇంచ్ వాలు. వీటికి కూడా సేమ్ మనకి బీమ్కి అయితే సేమ్ ఖర్చు అవుతుంది. ఐరన్ 9,000 ఖర్చు అవుతుంది, గ్రావెల్కి 3500 ఖర్చు అవుతుంది, శాండ్కి 1.5 యూనిట్ అయితే సరిపోతుంది. దీనికి లైట్ వెయిట్ బ్రిక్స్కి శాండ్ సిమెంట్ మనకి కలిసి వస్తుందండి. లైట్ వెయిట్ బ్రిక్స్తో కట్టుబడి కడితే కనుక ఇంకా వర్కర్స్ కాస్ట్ కూడా కొంచెం తగ్గుతుంది. 1.5 యూనిట్ ఇసుక వచ్చేసి 6,000 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ లైట్ వెయిట్ బ్లాక్స్, వీటికి పునాది కూడా లైట్ వెయిట్ బ్లాక్స్ యూజ్ చేస్తాం కాబట్టి 9x9 ఇంచు బ్రిక్స్ అయితే ఉంటాయి. ఒక బ్రిక్ కాస్ట్ వచ్చేసి 100 నుంచి 110 రూపీస్ వరకు తీసుకోవడం జరుగుతుంది. 110 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. సుమారుగా మనకి 60 బ్రిక్స్ పడుతున్నాయి, 6,000 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ 4 ఇంచు లైట్ వెయిట్ బ్లాక్స్ వచ్చేసి 180 బ్లాక్స్ పడుతున్నాయి. బేస్మెంట్ కట్టిన తర్వాత 4 ఇంచు కాంపౌండ్ వాల్ నిర్మించడానికి 8,460 రూపాయలు ఖర్చు అవుతుంది. 180 బ్లాక్స్కి. ఒక సింగిల్ బ్లాక్ కాస్ట్ వచ్చేసి 46 రూపాయల నుంచి 48 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. ఏరియాని బట్టి వీటి కాస్ట్ కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటాయి. సిమెంటు టోటల్గా ప్లాస్టింగ్తో కలుపుని ఇవి కూడా మనకి ఒక 20 సిమెంట్ బస్తాలు లోపలనే పడతాయి. 6,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఫ్రెండ్స్, అయితే ఈ కట్టుబడి కడుతున్నప్పుడు మేము ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాం అనేది వీడియోలో క్లియర్గా మీరు చూడొచ్చు. ప్రతి 8 ఫీట్లకి ఒక ఫిల్లర్ ఇచ్చాము, టాప్లో బెడ్ వేసాము. లైట్ వెయిట్ బ్రిక్స్తో మనం 4 ఇంచ్ వాల్ కడుతున్నామంటే, ఇంకా రెడ్ బ్రిక్స్తో 4 ఇంచు కట్టుబడి కడుతున్నామంటే 1:4 రేషియోలో మాల్ అయితే మిక్స్ చేసి కట్టుబడి అయితే నిర్మించుకోవాల్సి వస్తుంది. ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే కనుక మనకి లైట్ వెయిట్ బ్రిక్స్తో కట్టుబడి కట్టుకున్న, రెడ్ బ్రిక్స్తో కట్టుబడి కట్టుకున్న మనకి ఎటువంటి క్రాక్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. కాంపౌండ్ వాల్ నిర్మాణం మొత్తం కూడా మీరు చూడొచ్చు మేము ఏ విధంగా నిర్మించామనేది. ఫ్రెండ్స్, టోటల్గా ఈ లైట్ వెయిట్ బ్రిక్స్తో కట్టుబడి కట్టుకుంటే కనుక మీటర్లకి 35,000 రూపాయల నుంచి 40,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఒక 10,000 రూపాయల వరకు డిఫరెన్స్ అయితే ఉంటుందండి లైట్ వెయిట్ బ్రిక్స్కి, రెడ్ బ్రిక్స్కి. ఒక వర్కర్స్ కూడా సేమ్ ఇంచుమించులో 40,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. టోటల్గా 75,000 రూపాయల వరకు లైట్ వెయిట్ బ్రిక్స్తో మనం కాంపౌండ్ వాల్ నిర్మించుకుంటే 75,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ప్లాస్టింగ్తో కలిపి ఈ ప్రైస్ అయితే చెప్తున్నాను రెండు కూడా. ఒకవేళ మనం ఒక బిల్డింగ్ ఒక పక్కన 40 అడుగులు, ఒక పక్కన 40 అడుగులు, ఒక పక్కన 20 అడుగులు, ఇంకొక పక్కన 20 అడుగులు, ఈ విధంగా ఉంటే కనుక టోటల్గా 120 అడుగులు చుట్టూ కొలత అయితే వస్తుంది. చుట్టూ కొలత వచ్చేసి మనకి 120 అడుగులు, హైట్ వచ్చేసి 8 అడుగులు. ఈ విధంగా కాంపౌండ్ వాల్ నిర్మించుకుంటే లైట్ వెయిట్ బ్రిక్స్తో 2,40,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. సేమ్ కాంపౌండ్ వాల్ రెడ్ బ్రిక్స్తో కట్టుకుంటే కనుక ఒక పక్కన 40 అడుగులు, ఇంకొక పక్కన 40 అడుగులు, ఒక పక్కన 20 అడుగులు, ఇంకొక పక్కన 20 అడుగులు, టోటల్గా 120 అడుగులు చుట్టుకొలత వస్తుంది. ఈ విధంగా రెడ్ బ్రిక్స్తో కట్టుకుంటే కనుక 3,36,000 రూపాయల నుంచి 3,50,000 రూపాయల వరకు కూడా ఖర్చు అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. Thank you so much.